ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తాం. ఇది ఎన్నికల ముందు మైక్ ముందు గొంతు చించుకుని చంద్రబాబు చెప్పిన మాటలు. ఆ మాటలన్నీ ఇప్పుడు నీటి మూటలే అయ్యాయి. తల్లికి వందనం ఈ ఏడాది అమలు చేయలేము అని చెప్పకనే చెప్పేశారు. గతంలో నీకు 15,000 నీకు 15,000 అంటూ ఓదరగొట్టిన నిమ్మల రామానాయుడు ప్రస్తుతం పత్తా లేకుండా పోయారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులకు శాపంగా మారింది. బడులకు పంపించే స్తోమత లేక రోజువారీ పనులకు పంపిస్తున్నారు కర్నూలు జిల్లాలోని తల్లిదండ్రులు. కూటమి సర్కార్ హామీల గురించి వారేం మాట్లాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. పేదింటి పిల్లలకు సైతం కార్పొరేట్ స్థాయిలో చదువు అందించాలన్న ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తే అంతకు మించి ఆర్థిక సహాయం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చేసింది. దీంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా కరువు జిల్లా అని చెప్పొచ్చు. వర్షాభావంతో పంటలు సరిగ్గా లేక పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక చాలా మంది పశ్చిమ ప్రాంత ప్రజలు వలసలు పోతుంటారు. గతంలో అమ్మఒడి అమలు చేయడంతో పిల్లలను చదివించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోవడంతో పాఠశాలలకు వెళ్లాల్సిన వారు ఇప్పుడు పనులకు వెళుతున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నాము. ఇక్కడ 43వ వార్డులో చూసుకున్నట్లయితే ఇది లేబర్ కాలనీ అని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క కాలనీలో తల్లికి వందనం అనేది ఎంతవరకు ఇది అందుతుంది, వారు అసలు ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారి మాటలను వినే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు మహిళలు ఉన్నారు. వారు ఎంతో కష్టపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక చిన్న పార్టీ హోటల్ పెట్టుకొని కష్టపడుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, తల్లి వందనం అందిందంటారా మీకు? అందలేదు సార్, మాకు అందలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి అవుతుంటే ఈ టైంకల్లా మాకు డబ్బులు వస్తున్నాయి. కానీ ఈయన వేస్తాడన్నారు సంవత్సరం అయ్యా ఎక్కి కూడా ఒక్క రూపాయి లేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు ఎంతమంది పిల్లలమ్మా? 4. ఏమేమి చదువుతున్నారు వాళ్ళు? ఒక పిల్లడేమో 9, ఒక పిల్లడు 6, పిల్ల ఏమో 8 చదువుతున్నారు. ఒక పిల్లడు పనికి పోతున్నాడు. ఏం చేయాలి, ఇబ్బంది ఉండి పనికి పంపిస్తున్నాం. ఏం పని చేస్తాడు? సర్వీసింగ్ పని చేస్తాడు. మరి అసలుకి చిన్నపిల్లల్ని బడికి పంపించాలి కదమ్మా? పంపించాలి. మళ్ళీ ఏం చేయాలి సార్, మేము ఇట్లా మాకు ఏం లేనిది ఏం చేయాలి? మాకు వస్తేనే కాదు, డబ్బులు వస్తే పిల్లలకు బడికి పంపిస్తాము. ఫీజులు అవి పిల్లలకి బట్టలు గిట్టలు కుట్టి కూలి దానికి కావాలా కదా సార్. మాకు కూడా మేము తెచ్చుకుంటే తినాలా, లేకుంటే లేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు కూడా చంద్రబాబు అంటేనే మోసమని, అయినా మళ్ళీ అతని మాటను నమ్మి మోసపోయామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పేదలకు సహాయం చేయలేని ప్రభుత్వం ఉండి ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. తల్లి వందనం అందలేదు. గెలిచినప్పుడు గెలిచాగానే వేస్తామని తల్లి వందనము, అది 40 సంవత్సరాల డబ్బులు అన్నీ వేస్తామని చెప్పిన ఏ పథకం ఇంతవరకు లేదు. నెలకు 500 ఇస్తానని ఆ పథకం ఇవ్వలేదు. నెలకు 500 పథకం కూడా లేదు. గెలిచినాడు అంతవరకు కానీ ఏ పథకం పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఏంది, ఎట్లా గెలిచిన ముందర బాగానే మాట్లాడాడు. గెలిచిన తర్వాత ఇంతవరకు ఒకరు తిరిగి చూడలేదు. మాకు వెళ్ళి గెలిచేదాకా 4 మాటలు మాట్లాడాను. గెలిచిన తర్వాత ఒకరు కూడా తిరిగి చూడటం లేదు. మా పరిస్థితి తెచ్చుకుంటే తినాలి, లేకపోతే ఏం లేదు. కష్టం చేస్తే కుండ ఎక్కుతుంది, కష్టం చేస్తే కుండ ఎక్కదు. మరి ఆ కష్టంతో మీ పిల్లల్ని చదివించుకోగలుగుతారా మీరు? చదివించగలుగుతాం సార్. ఫీజులు కానీ ఏం కట్టుకుంటాం, వచ్చేది 200. దాంట్లో ఏం కట్టుకుంటాం, ఏం చదివించుకుంటాం. అందుకే పిల్లలు పనికి పంపిస్తున్నాయి సార్. 2 నెలల పనికి పంపిస్తున్నా. వేస్ట్ ప్రభుత్వం అనిపిస్తుంది. ఇంకా ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వం వేస్ట్ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వేస్ట్, ఇంకా వేస్ట్లో వేస్ట్. గెలిచే ముందు ఇన్ని మాటలు మాట్లాడి, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడటం లేదు. తాళ్లు తయారు చేసి వాటిని అమ్ముకొని బతికే వాళ్ళు ఎందరో పేద ప్రజలు కర్నూలులో ఉన్నారు. 4 రోజులు కష్టపడితే 200 నుండి 300 రూపాయలు వస్తాయి. ఇటువంటి పేద ప్రజలకు గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్మఒడి నగదు విద్యార్థుల తల్లి ఖాతాలో సమయానికి డబ్బు పడేది. దీంతో పిల్లల చదువుకి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ పరిస్థితి దయనీయంగా మారిందంటూ మండిపడుతున్నారు. అమ్మఒడి రాక కూటమి ప్రభుత్వం ఇస్తారన్న తల్లికి వందనం నగదు లేక చదువుకు ఇబ్బంది అవుతోందంటూ 10వ తరగతి విద్యార్థులు వాపోతున్నారు.
తల్లికి వందనం రాకపోతే తన తల్లి ఇంట్లో పనికి పెట్టిస్తానంటోందని, తనకు చదువుకోవాలని ఉందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నగదు ఇవ్వాలని అంజలి అనే 10వ తరగతి విద్యార్థిని వేడుకుంటుంది. మరి ఇప్పుడు తల్లికి వందనం రాకపోతే పరిస్థితి ఏంటి? మా అమ్మ ఇంట్లో పని చేపిస్తా అంటుంది సార్. నాకు అది ఇష్టం లేదు, బాగా చదువుకోవాలని ఉంది. మరి ఏం కోరుకుంటున్నావు నువ్వు? తల్లికి వందనం పడాలని కోరుకుంటున్నా సార్. కోరుకుంటున్నావు. వైఎస్ జగన్ కు రాజకీయం తెలియదు, నాకు 40 ఏళ్ల అనుభవం ఉందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని కర్నూలు ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరొకలా మాట్లాడుతూ మోసం చేయడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సారి ఎక్కినప్పుడే రాజకీయమే లేదు, ఆయనకి తెలియదు ఏం చేస్తాడు అన్నారు. అట్లా ఎక్కిన మర్త రోజే అమలు చేశాను. నువ్వు 14 ఏళ్ళు నాకు సర్వీస్ ఉంది, అది ఉంది, నేను 6 పథకాలు చేస్తాను చూడవు, ఒక్కటి కూడా లేదు. 4 పిల్లలు ఉంటే 4 వేస్తా, జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే వేస్తున్నాడు. నేను ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తా ఇంట్లో అన్నాడు. ఇంతవరకు పోయిన సంవత్సరం బాయంగా, ఈ సంవత్సరం కూడా లేదంటున్నాడు. వాళ్ళు పిల్లలు పనులకు పోయి ఆ పిల్లలు ఎక్కడ పనులకు ఇచ్చుకోవాలా, ఏం కథ మా శాత కాదు. ఈ రాజకీయం ఎందుకు ఇంత? చంద్రబాబు నాయుడు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ప్రతిసారి మోసం చేస్తాడు. మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని అమలు చేసి అందరికీ అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మరొకసారి తమని మోసం చేశారంటూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలంటూ వీరంతా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. నీకు 15,000, నీకు 15,000 అంటూ ఎన్నికల ప్రచారంలో నాడు నిమ్మల రామానాయుడు ఊదరగొట్టారు. తల్లికి వందనం ఇస్తామంటూ ఆశ పెట్టారు. సూపర్ 6 అంటూ ముమ్మర ప్రచారం చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. కూటమి నేతలను నమ్మి ఓటు వేసిన ప్రజలను నట్టేట ముంచేశారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేము అంటూ చేతులెత్తేసింది కూటమి ప్రభుత్వం. ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేల్చి చెప్పేయడంతో ఏలూరు జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సూపర్ 6 హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు హడావుడి చేశారు కూటమి నేతలు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చేస్తోంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కుని తుడిచివేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వానికి వారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం అమలు చేయలేక ఈ ఏడాది తల్లికి వందనం పథకానికి యగనామం పెట్టాలని చూస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ నామ్కే వాస్తే మంత్రిగా ఉన్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కన్నా కూడా ఈ 15,000 నీకు 15,000 అంటూ ట్రోల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి వ్యక్తి, మేమే మీకు ఉచితంగా మా ఇంట్లో డబ్బే మీకు తీసుకొని ఇస్తున్నామని చెప్పినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకుంటూ ఉంటే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. తల్లికి వందనం పేరుతో తల్లులకి వాళ్ళకి కళ్ళల్లో కారపొడి చల్లామని వాళ్ళ కళ్ళ ముందునే జరుగుతుంటే నిమ్మల రామానాయుడు గారు ఏం మాట్లాడకుండా ఎందుకు అంత మౌనంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కానీ విద్యారంగంలో ఊరికే నామకే వాస్తగానే ఉన్నారు. కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిలో పడింది. తల్లికి వందనం విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ప్రతి పథకం తమ గడపకే చేరేదని, తమకు ఆర్థిక భరోసా ఉండేదని విద్యార్థుల తల్లులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వాన్నంగా మారిపోయిందని వాపోతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సర్కారు పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపితే కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నామని, తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లలకి అమ్మకు వందనం అనేది అన్నారు. మా పిల్లలు శ్రీ రామలింగేశ్వర స్కూల్లో చదువుకుంటున్నారు. ఇంతవరకు జగన్ ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు అంటే అన్నీ వచ్చాయి పథకాలు. డోక్రా మహిళలకి కానీ ఏదైనా సరే, ఆడపిల్లలకి చదువుకున్న వాళ్ళకి కానీ ఏదైనా సరే వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఏదీ లేదు, వస్తుంది అంటున్నారు. ఆడపిల్లలకే వస్తుంది అన్నారు, 18 సంవత్సరాలకి వాళ్ళకి అన్నారు. ఇప్పుడు అది లేదు. అధికారం ఇస్తే అన్నీ మార్చేస్తా, మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తా అంటూ చంద్రబాబు చెప్పిన కల్లబొల్లి మాటలను గుడ్డిగా నమ్మేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకం పేరు మార్చి తల్లికి వందనమని చెప్పి ఇప్పుడు సున్నం పెడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జగన్ హయాంలోనే పథకాలన్నీ నేరుగా ఇంటికి వచ్చేవని, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవీ అమలు కావడం లేదని వాపోతున్నారు. ఏమీ రావట్లేదండి, అమ్మఒడి పడలేదు, ఏమీ పడలేదు. తల్లికి వందనం చెప్పారు 1500, అవి కూడా పడలేదు, అవి పడలేదు. పిల్లలకి 15,000 పడలేదు, ఏం పడలేదు. గతంలో అన్నీ బాగానే ఉంటాయి, జగన్ అన్నీ చేశాడు, ఇచ్చినట్టు చేశాడు. ఇప్పుడు ఇంకేమి అలాంటివి ఏమి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేదల పిల్లలు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టి మాట్లాడగలిగే స్థాయికి తీసుకువెళ్లారని, ఇప్పుడు విద్యా వ్యవస్థలో చీకట్లు అలుముకున్నాయని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి సర్కార్ హామీలు అమలు చేయకపోతే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ముక్తకంఠంతో చెప్తున్నారు ప్రజలు.